కార్యక్రమం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఇమ్మానుయేలుగా నీతో ఉండు దేవుడు. మన అంశము ఇమ్మానుయేలుగా నీతో ఉండు దేవుడు. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. యేసు ప్రభువునకు ఇమ్మాను అను పేరు కూడా కలదు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. నిజంగా ఆయన మనకు తోడు ఉంటే ఏమి జరుగుతుందో జ్ఞాపకం చేసుకుందాం. మనమేం చేసుకుంటామంటే, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనము, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్న మనము, మనకు ఒక తోడు కావాలని కోరుకుంటాం. కానీ దేవుని తోడు ఉంటే ఎలాంటి మేలులను పొందుకుంటామో కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే యేసు ప్రభువునకు ఇమ్మానుయేలు అను పేరు కలదు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. నీకు నాకు తోడు ఉండేందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించెను. దేవుడు నీకు నాకు తోడు ఉండడానికే యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించాడు. నిజంగా ఆయన తోడు లేకుంటే, ఆయన కృప లేకుంటే, ఆయన దయ లేకుంటే, ఆయన కాపుదల మనకు లేకుంటే మనము నిమిషము కూడా బ్రతకలేమండి. కానీ మనం ఏం చేస్తున్నాం? నీ తోడు లేదే నేను బ్రతకలేము అంటుంటాం ఈ లోకంలో ఉన్న మనుషులు. నీ తోడు లేదే నేను కానీ దేవుడు తోడును కోరుకోవాలండి. ఆయన తోడు ఉంటే నీ జీవితము ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటుంది. ఆయన తోడు ఉంటే నీ ప్రతి అవసరత కూడా తీరుతూ ఉంది. ఆయన తోడుగా ఉంటే నీకు కావలసిన ఈవులన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చలమ ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము చాలా చక్కగా, చాలా ఖండితంగా, చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అంటే, మన జీవితాలను, మన బ్రతుకులను, మన యొక్క స్థితిగతులను మనము సరిచేసుకునే వారంగా ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగానే ఉన్నాం. కానీ దేవుని వాక్యము అందుకోసమే ఏం సెలవిస్తుంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంట. కానీ మనం దేవుని యందు ఉన్నామండి, మనుషుల యందు ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును, మీకు దొరుకును, మీకు నేను దయచేస్తాను అంటున్నాడు. దేవుని తోడు ఉంటే ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడు, అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఎప్పుడూ కూడా దేవుని వాక్యములను అలక్ష్యము చేయక దేవునిలో నిలిచి ఉండి ఆయన తోడును కోరుకుంటూ ఆయన అనుగ్రహించే ఈవులన్నిటినీ కూడా మనము పొందుకోవాలని లేఖనములలోనే మనం చూస్తున్నాం. క్రీస్తు మనలో ఉంటే మనకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాడండి. క్రీస్తు మనలో ఉండడము అంటే ఆయన వాక్యము మనలో ఉండాలి.
మన హృదయంలో ఉండాలి. మనం భద్రము చేసుకునే వారంగా ఉండాలి. ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు మనము చెడు త్రోవల్లో వెళ్ళము, చెడు అలవాట్లను కలిగి జీవించము. అయితే నువ్వు ఒక నక్షత్రం వలె వెలగాలి అంటే దేవుని వాక్కును అలక్ష్యము చేయక శ్రద్ధగా దేవునిలో నిలిచి ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. దేవునిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడే దేవుని తోడును నువ్వు పొందుకుంటావు. దేవుని తోడు నీకు ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చదువుల్లోనైతేనేమి, మరి ఉద్యోగాల్లో అయితేనేమి, మరి నీ కుటుంబ పరిస్థితుల్లోనైతేనేమి, నీ ఆరోగ్య విషయంలోనైతేనేమి, ఏదైనప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే దేవుని వాక్యము నీ హృదయములలో భద్రము చేసుకునే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండవదిగా మనం జ్ఞాపకం, ఒక మంచి స్నేహితునిగా మనతో ఉండాలని దేవుడు ఈ లోకంలో జన్మించాడు. కానీ ఆ మంచి స్నేహితుడిని మనము కలిగి జీవించలేదు. ఈ లోకంలో ఉన్న స్నేహితులను కోరుకుంటున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహమును కోరుకొని ఏమైపోతున్నాం? దరిద్రత స్థితిలోనికి దిగదారిపోయే వారిగా ఉంటున్నాం. అవమానములను కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నాం. ఈ లోక స్నేహము మనల్ని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ లోక స్నేహము దేవునికి వైరము కలగచేసేదిగా కూడా ఉంటుంది. కనుక లోకంలో ఉన్న వాటితో నువ్వు ప్రేమింపకుడి అని లేఖనమే చాలా చక్కగా సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము గనక ఈ లోక స్నేహితులను కోరుకుంటాం. ఈ లోకంలో ఉన్నాము గనక ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా కలిగి ఉంటాం. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీవు కలిగి జీవించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు అనేది జ్ఞాపకం అందుకోసమే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నీకు తోడుగా ఉండడానికి వచ్చావు. దరిద్రత స్థితిలో ఉన్నావా, ఉన్నత స్థితిలో ఉన్నావా, హీన స్థితిలో ఉన్నావా, బలహీనత స్థితిలో ఉన్నావా, అనారోగ్య స్థితిలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నీకు దేవుడు తోడుగా ఉండడానికి ఈ లోకంలో జన్మించాడు. అందుకోసమే మనమున్న స్థితిలోనే దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని బట్టి సంతోషించడము కూడా నేర్చుకోవాలండి. మనం సంతోషిస్తూ ఉన్నామా? లేదండి. కొద్దిగా బాధ కలిగిందనుకో దేవుని మీద నెపములను మోపేవారిగా ఉంటున్నాం. కొద్ది కష్టం కలిగిందనుకో, కొద్దిగా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో మనుషుల మీద నిందలు పెట్టేవారిగా ఉంటున్నాం. అందుకోసమే మనం ఆ రీతిగా ఉండకుండా దేవుని తోడును కోరుకుంటూ, దేవుడు నీకు ఒక మంచి స్నేహితుడిగా ఉండడానికి, దేవుడు నీకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు గనక ఆయన వాక్యము నీలో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఫలించినప్పుడు నువ్వు ఏది అడిగినా కూడా అది దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు అనేది మనము అడిగేది కూడా సందేహింపకుండా అడగాలండి. ఇస్తాడో ఇవ్వడన్న అపనమ్మకము మనలో ఉండకూడదు. ఆ అపనమ్మకం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము నీలో నిలిచి ఉండనప్పుడు నీకు అపనమ్మకం కలుగుతుందండి. నిజంగా మనం క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని పిల్లలము గనక మనలో అపనమ్మకమైన స్థితి ఉండకూడదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండోదిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 9 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ 1వ అధ్యాయము 8, 9 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఇమ్మానుయేలైన దేవుడు నువ్వు నడుచు మార్గమంతటిలో కూడా ఎలా ఉన్నాడంటండి?
తోడుగా ఉంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? దిగులు పడకూడదంట, జడియకూడదంట, భయపడకూడదు. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. అందుకోసమే దేవుని వాక్కులను ధ్యానించుచు ఆ వాక్కుల ప్రకారంగా ప్రవర్తించే వారిగా ఉండాలి. దేవుని వాక్యము ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారము ప్రవర్తిస్తే నీ పనిలోను, నీ వ్యాపారములోను, నీ ఉద్యోగములోను దేవుడు నీకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడంట. నీ పనిలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు నడుచు మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ఉద్యోగంలో నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేయు వ్యాపారంలో నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? దేవుని వాక్య ప్రకారముగా నీవు ప్రవర్తించినప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా నీ బ్రతుకును సరిచేసుకున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారముగా నువ్వు నడిచినప్పుడు దేవుడు నీకు నువ్వు నడుచు మార్గం అంతటిలో కూడా తోడుగా ఉంటాడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం వెళ్ళుచూ ఉన్నను నీకు ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ఎలా ఉంటాడంటే నీకు ఒక తోడుగా ఉంటాడంట. ఆ తోడు కావాలంటే దేవుని వాక్కులను ధ్యానించే వారిగా ఉండాలి. నిజంగా ఇన్ని సంవత్సరాలు నీ వయసు ఎంత ఉంటే అన్ని సంవత్సరాలను దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోయావేమో, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించలేకపోయావేమో. ఇక నుంచి అయినా ఈ 2025 డిసెంబర్ నెల 21వ తారీఖు నుంచి అయినా దేవుని వాక్యమును ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే నువ్వు నడచు మార్గమంతటిలోను, నీ పనిలోను, నీ వ్యాపారంలోను, నీ ఉద్యోగంలోను నీకు దేవుడు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడంట. నిజంగా మనుషుల తోడును కోరుకోవద్దండి. ఆ తోడు కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మనుషుల హృదయం ఎలాంటిదంటే మోసకరమైనటువంటి హృదయం అండి. ఈ హృదయం గలవాన్ని నువ్వు ప్రేమించావనుకో, వాడు అంతలోనే ఉంటాడు, అంతలోనే మాయమైపోతాడు. కనుక మోసం, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను కూడా మనుషుల యొక్క తోడును మనము కోరుకోకూడదు. ఎవరి తోడును కోరుకోవాలంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను తోడు నువ్వు కోరుకునే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా. నువ్వు అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏంటండి మన అంశము? ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటే. ఆ తోడు కావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్య ప్రకారము జీవించాలి. దేవుని వాక్కును అలక్ష్యము చేయకూడదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహింపబడును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే ఆయన వాక్కును ఎప్పుడూ కూడా అలక్ష్యము చేయకుండా ఆయనలో నిలిచి ఉండి అడగాలంట. నువ్వు నిలిచి ఉంటేనే ఫలిస్తావండి. అందుకోసమే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అని లేఖనములలోనే మనం చూసాం. అందుకోసమే మనము దేవునిలో నిలిచి ఉండి దేవుని తోడును కోరుకుంటే బహుగా ఆశీర్వదింపబడతాం, బహుగా ఫలిస్తాము అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. రెండోదిగా దేవుని తోడు కావాలి అంటే మన జీవితంలో ఏముండాలంట? దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారంగా ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించే వారంగా ఉండాలి. ధ్యానిస్తూ ఉన్నావా? నువ్వు దేవుని వాక్య ప్రకారము ప్రవర్తిస్తే ఆయన నీ పనిలో తోడుగా ఉంటాడు, నీ వ్యాపారంలో తోడుగా ఉంటాడు, నీ ఉద్యోగంలో తోడుగా ఉంటాడు, నీ బలహీనత స్థితిలో కూడా నీకు దేవుడు తోడుగా ఉంటాడు. కనుక ఆయన తోడుని ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదండి. ఆయన తోడుగా ఉండడానికి నీ కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడండి. కనుక ఆయన తోడును నువ్వు మరచిపోకుండా ఆయన తోడును, ఆయన సహాయమును కోరుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు.
మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలియుండును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే చదువున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది ఎలా ఉంటారండి, విన్నట్లు నటిస్తూ ఉంటారు. అవునా కదా? ఏమన్నా అడిగితే అమ్మ నిద్రపోవద్దు, విన్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మనల్ని మనము మోసపుచ్చుకున్న వారిగా ఉంటామంట. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఎలా ఉండాలంట, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలంట. వింటూ ఉన్నాము కానీ వాక్య ప్రకారంగా వినువారు మాత్రముగా ఉంటున్నారు. మనల్ని మనం ఏం చేస్తున్నామండి, మోసపుచ్చుకుంటున్నామా లేదా? చాలా భక్తిపరులాగా, చాలా విశ్వాసులుగా, మంచి ప్రార్థనా పరులాలుగా ఉంటూ ఏం చేసుకుంటున్నారండి, లోకంలో మోసపోతూ ఉన్నారండి. నిజంగా సాతానుడు ఎవరిని మింగుదునా అని మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుడు కూడా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి కానీ సాతానుకు లొంగిపోకూడదండి. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే ఆయన తోడును కోరుకుని జీవించే వారిగా ఉంటావు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చాలండి, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు బిడ్డగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ జీవించాలంట. కానీ ఇక్కడ శిష్యులతో చెప్తూ ఉన్నాడు దేవుడు కదా. ఏమని చెప్తున్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలదు అంటూ ఉన్నాడు. అయితే ఆ శిష్యులు వెళ్ళి ఏం చేయాలంట, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామంలోనికి బాప్తీసము ఇచ్చుచు దేవుడు మనకి ఏ సంగతులను బోధించాడో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించాలంట. బోధిస్తూ ఉన్నామా అండి? ఒక్కసారి అందుకోసమే అలా బోధించాలంటే మొట్టమొదటిగా మనం క్రీస్తు బిడ్డగా ఉండాలి, క్రీస్తు సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి అని కూడా ప్రభు నామంన తెలియచేస్తున్నాను. యేసు విశ్వమంతటికి ప్రభు. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదండి. ఆయన జన్మ ఈ విశ్వమంతటికి కూడా ఒక జన్మదినముగా భావిస్తారు. మనం అనుకుంటాం ఇది క్రైస్తవులకు మాత్రమే అనుకుంటున్నారేమో. కాదండి, ఆయన లోక రక్షకుడండి. ఆయన లోకంలో ఉన్న అందరిని కూడా రక్షించడానికి ఈ లోకంలో జన్మించాడండి. అందుకోసమే యేసు విశ్వమంతటికి కూడా ప్రభువు. కావున మనం పరిపాలనను ప్రతి చోట స్థాపించాలి. ఎవరి పరిపాలన? యేసుక్రీస్తు యొక్క పరిపాలన ప్రతి చోట కూడా స్థాపించే వారిగా ఉండాలి. అందుకోసమే ఆయన యేసు ఇమ్మానుయేలుగా మనకు ఉంటే మన జీవితాల్లో ఏం కలుగుతుందండి? ఎల్లప్పుడూ కూడా సంతోషం కలుగుతుందండి. యేసు
నీకు తోడుగా ఉంటే, ఇమ్మానుయేలుగా ఉంటే నీకేం కలుగుతుందంటే ఎల్లప్పుడూ జయమే కలుగుతుందండి. ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఎప్పుడు కూడా మేలు అనేది నీ జీవితంలో జరుగుతూనే ఉంటుందండి. నిజంగా ఇమ్మానుయేలైన దేవుని తోడును కోరుకోకుండా, ఆయనిచ్చే సంతోషాన్ని మనం కోరుకోకుండా, ఈ లోకంలో ఉన్న మనుషుల తోడును కోరుకుంటూ మరి అవమాన పాలను, దుఃఖాన్ని కలిగి కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఇమ్మానుయేలైన దేవుని తోడును కోరుకుంటూ మన ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగించుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటే నీలో ఉన్న బలహీనతలన్నిటినీ కూడా దేవుడు తీసేస్తాడు. ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఏం కలుగుతుంది అంటే ఆయన నీలో ఉన్న బలహీనతను కూడా తీసివేస్తాడు. నీ కష్టాలను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకోసమే ఏమంటున్నాడు, నీ పనుల భారము ఎప్పుడు ఆయన తోడు నీకున్నప్పుడు. కానీ ఆయన తోడును కోరుకోకుండా ఈ లోకంలో ఉన్నాము అనుకో, మనకి ఎలాంటి మేలులు ఉపకారములు జరగవు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం ఏం చేయాలి, ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని వాక్యమును అలక్ష్యము చేయక ఆయనలో నిలిచి ఉండే బిడలముగా ఉండాలి మొట్టమొదటిగా. రెండోది, దేవుని వాక్కును ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు చేయు పని అంతటిలోనూ, ఉద్యోగములోను, నీ యొక్క వ్యాపారములోను దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరి నువ్వు దేవుని వాక్యాన్నే ధ్యానించకుండా, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించకుండా దేవుని తోడు కావాలి అంటే దొరకదండి. అందుకోసమే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించే వారిగా ఉండాలి. మూడోది ఏంటి అంటే, నీవు